అందరికీ వందనాలు. మా తండ్రి గారు అయిన పాస్టర్ రెవరెండ్ డి రమేష్ గారు వాక్యం తెలుపుచున్నారు. అందరూ శ్రద్ధగా వినండి. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నత నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఇమ్మానుయేల్ స్వరం అనేది ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. జీవం కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా దేవ, మా తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన ఆశీర్వాదకరమగు నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. మీరెంతైనా నమ్మదగిన దేవుడవు, గొప్ప దేవుడవు, చాలన దేవుడవు, ఉన్నతుడవు, మహోన్నతుడవు, సర్వాధికారం కలిగిన తండ్రివి నాయన, నీకు మహిమ కలుగును గాక. మరి ఒక మారు ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమం ద్వారా మాతో మీరు మాట్లాడనైనందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ప్రజలు నీ వారు నాయన ఆశ కలిగి నీ మాట కొరకు ఎదురు చూస్తున్నారు తండ్రి. ప్రతి ఒక్కరూ యేసు నామమున నీ వాక్కు చేత దర్శించబడుదురుగాక. నాయన, నన్ను కూడా నీ యొక్క ఆత్మతో నింపండి ప్రభువా. మీరే మాట్లాడి మహిమ పొందండి. వినగల చెవి, గ్రహింపగలిగిన మనసు మాకు దయచేయమని యేసు నామమున అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఒక మారు ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమం ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు మీకు ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నాయని మీరు మాతో మాట్లాడటం బట్టి మేము దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా మా కొరకు ప్రార్థించండి. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ కార్యక్రమాలు ఆగకుండా కొనసాగడానికి మీరు ప్రార్థించండి, సహకరించండి. ఈ కార్యక్రమాలు మీరు బలపరచాలని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, మనం జీవం కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం. ప్రియులారా, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైనట్టు అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలయును గదా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై హెబ్రీ సంఘానికి సంగతులు చెప్తా ఉన్నాడు. మొట్టమొదటిగా ఏమంటున్నాడంటే, లేఖన వాక్యాన్ని మనం చూసినప్పుడు విశ్వాసం అనేది లేకుంటే దేవునికి ఇష్టంగా ఉండడం అసాధ్యము అన్నాడు. ఇది క్రైస్తవ ప్రపంచానికి సుపరిచితమైన లేఖన వాక్యమే. కానీ ఈ సమయంలో దేవుడు మనతో నూతనంగా మాట్లాడనై ఉన్నాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు, ఈ మాట జాగ్రత్తగా వినాలి. దేవుని యొద్దకు వచ్చువాడు దేవుడు ఉన్నాడనియు తనను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలయును గదా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈ లేఖన వాక్యాన్ని మనము జాగ్రత్తగా చూచినప్పుడు ఈ లేఖన వాక్యములోని ఆశీర్వాదాన్ని పొందకుండా అపవాది చాలామంది మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలుగజేస్తూ ఉన్నాడు. చాలామంది దేవుని దగ్గరికి వస్తున్నారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, దేవుని యొద్దకు వచ్చుచున్నారు కానీ దేవుడు అన్నీయు చూస్తున్నాడు, వింటున్నాడు, గమనిస్తున్నాడు, దేవుడు ఉన్నాడు అన్న సంగతి విషయంలో వెనుకబడిన వారుగా ఉన్నారు. దేవుని యొద్దకు వచ్చువాడు దేవుడు ఉన్నాడనియు తనను వెదుకువానికి ఫలము దయచేయువాడనియు నమ్మాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరికి వచ్చి నువ్వు ఏదడిగినా కూడా నీకు ఉండవలసిన విశ్వాసం ఏంటంటే, నేను అడిగినది నా దేవుడు నాకు ప్రసాదిస్తాడు, నేను కోరినది నా దేవుడు నాకు ప్రసాదిస్తాడు, దేవుడు అనేటువంటి ఆ మహా గొప్ప కృప నాకు అనుగ్రహింపజేస్తాడైనా అనేటటువంటి విశ్వాసాన్ని నేను కలిగి ఉన్నప్పుడు ఎంతటి గొప్ప అద్భుతాలనైనా దేవుడు మన పక్షాన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు నమ్మగలిగితే చాలు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకే రాస్తున్నాడు, దేవుని యొద్దకు వచ్చువాడు దేవుడు ఉన్నాడని అడుగువానికి ఫలము దయచేయవాడు నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మకపోతే దేవుడు మేలు చేయలేడు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒకసారి మనం చూసినప్పుడు ప్రియులారా, మత్తయి సువార్త 9వ అధ్యాయం 32-33 వచనాలను ఒకసారి మనం ధ్యానం చేద్దాం. యేసును ఆయన శిష్యులను వెళ్ళుచుండగా కొందరు దయ్యము పట్టిన ఒక మూగవాణ్ణి ఆయన ఎద్దకు తీసుకొని వచ్చిరి. యేసు ప్రభు తన శిష్యులతో కలిసి వెళుతూ ఉంటే కొంతమంది ఏం చేశారంటే దయ్యము పట్టిన ఒక మూగవాణ్ణి తీసుకొని వచ్చారంట.
దయ్యము వెళ్ళగొట్టబడిన తర్వాత ఆ మూగవాడు మాట్లాడగా జనసమూహములు ఆశ్చర్యపడి ఇశ్రాయేలులో ఇలాగ ఎన్నడూ కనబడలేదని చెప్పుకొనేది. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ప్రారంభంలోనే జ్ఞాపకం చేశాం కదా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు దేవుడు ఉన్నాడని అడుగువానికి ఫలము దయచేస్తాడని నమ్మాలి. వీళ్ళ నమ్మకం చూడండి ఎంత గొప్పగా ఉందో. ఒక వ్యక్తి ఉన్నాడు, వానికి దయ్యం పట్టింది, మూగవాడైపోయాడు, అంటే మాట్లాడలేదు, మూగివాడైపోయాడు. అయితే ప్రియులారా, కొంతమంది ఏం చేశారంటే విశ్వాసముతో ఆ మూగ వ్యక్తిని ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారు. ఎప్పుడైతే ప్రభు దగ్గరికి ఆ మూగ వ్యక్తిని తీసుకొని వచ్చి అంటారు, అయ్యా వీడు మూగవాడైపోయాడు, నువ్వు గొప్పవాడవు నాయనా, వీడిని బాగు చేయండి అని అడుగుతారు. అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే యేసు ప్రభుల వారు ఆ మూగవానికి మాట వచ్చేటట్లుగా అద్భుతం చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే ఆ మూగవాడు మాట్లాడడం ప్రారంభించారో చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఈరోజు వాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని జనాంగమా, దేవుని ప్రజలారా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీవు దేవుని దగ్గరికి నీ సమస్యను తీసుకొని రాగలిగితే చాలు, దేవుని సన్నిధిలో నీ సమస్యను చెప్పగలిగితే చాలు, నువ్వు దేవుని దగ్గరికి వచ్చి దేవునికి నీ సమస్యను విన్నవించుకుంటే చాలు, అది ఎంత గొప్ప సమస్య అయినా నీ జీవితంలో మేలు చేస్తాడు. ఒకవేళ ఈ మూగవాడు ప్రభు ముందుకు రాకపోతే వాడెల్లప్పటికీ మూగవాని వలె ఉండేవాడు. ఈ మూగవాణిని కొద్దిమంది యేసు స్వామి ఎదుటకు తీసుకొని రాకపోయి ఉంటే వాడి మూగవాడి వలె ఉండేవాడు. కానీ వారు విశ్వసించారు, ఈ ప్రభు గొప్ప కార్యం చేస్తాడు, ఈ ప్రభు అద్భుత కార్యం చేస్తాడు, ఈ ప్రభు ఆశ్చర్యకార్యం చేస్తాడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన గొప్పవాడని నమ్మారు. వాళ్ళు నమ్మి ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని బాగు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఇమ్మానుయేలు స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ జీవితంలో ఏ కష్టం ఉంది, నీ జీవితంలో ఏ శోధన ఉంది, నీ జీవితంలో ఏ భయం ఉంది, నీ జీవితంలో ఏ తొందర ఉంది, అయితే నువ్వు దేవునికి చెప్పుకోగలిగితే చాలు. నీ సమస్య ఏదైనా మూగవానికి మాటలనిచ్చిన దేవుడు ఆనాటికి ఈనాటికి సజీవుడై ఉన్నాడు. నీ జీవితంలో కూడా దేవుడు మేలు చేస్తాడు. నువ్వు నమ్మి ప్రభు దగ్గరికి రాగలిగితే చాలు, ప్రభు గొప్ప గొప్ప అద్భుతాలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు చాలామంది కష్టాలలో, నష్టాలలో, శోధనలో, వేదనలో, బాధలో, నిందలో, అవమానములో పట్టబడి శాంతి సమాధానం లేకుండా బ్రతుకుతూ చీకటి సంబంధమైనటువంటి శక్తుల చేత పట్టబడి వేదన, శోధన, కష్టము, కన్నీరు అనుభవిస్తున్నారే కానీ వీటన్నిటి నుండి విడిపించే దేవుడున్నాడు. ఆయన ఎద్దకు వెళదాం, మన జీవితానికి మేలు కలుగుతుందని నమ్మి వచ్చి విడుదల నొందేవారు లేరు. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. వీక్షిస్తున్న నీవే కాదు, ఇలాంటి కష్టములో, నష్టములో, దుఃఖములో, వేదనలో, శోధనలో ఉంటే ధైర్యముగా చెప్పు, నా ప్రభు దగ్గరికి రండి, నా ప్రభు మేలు చేస్తాడని చెప్పండి. ఆ మూగవారిని కొంతమంది తీసుకొని వచ్చారు. యేసుస్వామి వారి విశ్వాసాన్ని ఒమ్ము చేయలేదు. అందుకే బైబిల్లో మనందరికీ తెలుసు కదా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. నువ్వు ప్రభు దగ్గరికి రావడం నేర్చుకోవాలి. ఆ శ్రమను బట్టి కృంగిపోకుండా, ఆ బాధను బట్టి భయపడకుండా, కలవరపడకుండా నువ్వు ప్రభు దగ్గరికి రాగలిగితే చాలు, నీ సమస్యను ప్రభు ఆశీర్వాదకరంగా చేస్తాడు. మూగవానికి దేవుడు మాటనిచ్చాడు. ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. అనేకుల మంది మధ్యలో నువ్వు ఉన్నావేమో, నువ్వు ప్రభు దగ్గరికి రాగలిగితే చాలు, నీ జీవితంలో అద్భుతం చేసి ఆశ్చర్యముగా నిన్ను చూచిన వారందరూ దేవుని మహిమపరచేటట్లు చేస్తారు. అందుకే వాక్యం సెలవిస్తుంది, దేవుని యొద్దకు వచ్చువాడు దేవుడు ఉన్నాడని నమ్మాలి, అడిగిన వానికి ఫలం ఇస్తాడని విశ్వసించాలి. వీళ్ళు అలాగే నమ్మారు, అలాగే విశ్వసించారు, ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారు. వీడు మూగవాడులే, ఆయన ఏం చేస్తాడు అనుకోలేదు, ఆయన సర్వశక్తిమంతుడని నమ్మారు వాళ్ళు. అందుకే మూగవానికి దేవుడు మాటలనిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు నీ నుండి నా నుండి కోరుతున్నది ఒకటే, నువ్వు లేచి ప్రభు దగ్గరికి రాగలిగితే చాలు, నీ హృదయంలో విశ్వసించి ప్రభు దగ్గరికి రాగలిగితే చాలు, ప్రభు నా సమస్యకు పరిష్కారం అని నమ్మగలిగితే చాలు, అది ఎంత కష్టమైనా నా ప్రభు మన జీవితంలో మేలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒకసారి ఒక సహోదరి
కుమారునికి జన్మనిచ్చింది. హాస్పిటల్కి పోయారు, చాలాసేపు ఎదురు చూశారు, నార్మల్ డెలివరీ అవుతుందని, కాలేకపోయింది. అయితే చివరికి డాక్టర్స్ చెప్పారు సిజరేన్ చేయాలని చెప్పారు. సిజరేన్ చేశారు. బాబు అయితే పుట్టాడు, కానీ అయితే ఆ బాబుకు మేము గ్యారంటీ ఇవ్వలేము, బ్రతుకుతాడని చెప్పేశారు. ఆ పిల్లోని ఒక బాక్స్లో ఉంచారు. వాళ్ళ తల్లిదండ్రులు మాకు ఫోన్ చేశారు, అయ్యా మరి బాబు అయితే పుట్టాడు కానీ పరిస్థితి ఇలా ఉంది, డాక్టర్లు అయితే బ్రతకడు, మేమేం చెప్పలేమంటున్నారు, ఒక బాక్స్లో ఆ బాబుని పెట్టారు అని వాళ్ళ కన్నీరంతా దేవుని సముఖంలో చెప్పగలిగారు. నేను హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్ళి చిన్న ప్రార్థన చేశాం అంతే. వాళ్ళందరూ ఏడుస్తుంటే నేను అన్నాను, ఏడవద్దు, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అదిగాక వాళ్ళు అన్య జనాంగం నుండి రక్షించబడిన వాళ్ళు. సాతానుడు అంటాడు నాతో, ఇక నువ్వు వెళ్ళు, వాళ్ళందరూ నిన్ను ప్రశ్నిస్తారు, నీ దేవుడు ఏమయ్యాడు, నీ దేవుడు ఏం చేశాడు, వాళ్ళు చిన్నతనంలో దేవుడు నమ్ముకొని వచ్చారు కదా, ఇట్లా ఎందుకైందని అన్ని ప్రశ్నలు నేను అడుగుతారు అని కలవర పెడుతున్నాడు. నేనేం కలవరం చెందలేదు. నాకు దేవుని మీద నమ్మకంతో నేను హాస్పిటల్ దగ్గరికి వచ్చాను. నేను అన్న ఏడవద్దని, ప్రార్థన చేద్దాం. దేవునికి మన ఎడల ఒక ఉద్దేశం ఉంది. జీవమరణములు ఆయన వశం, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. మనం అడుగుదాం, దేవుడు తన చిత్తాన్ని జరిగిస్తారని ఒక చిన్న ప్రార్థన చేశాం. ప్రభువా, మట్టిని తీసి బొమ్మను చేసి జీవమునోదగా మనిషి జీవించాడు కదా నాయన, ఇప్పుడు కూడా ఇది మట్టి బొమ్మే అనుకో, నీ జీవాన్ని ఊదండి, సజీవంగా చేయండి, ఆ కుమార్ని సాక్షిగా వాడుకోండి నాయన అని విశ్వాసంతో ప్రార్థన చేశాం. ఈరోజు ధైర్యంగా చెప్తున్నాను నేను, దేవుని మహాకృప, మా గొప్పతనం కాదు, దేవుని మహాకృప. ఆ కుమారునికి దేవుడు మంచి ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ఇప్పుడు 6th క్లాస్ చక్కగా చదువుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. 6వ తరగతి చదువుతున్నాడు ఆ కుమారుడు. నీ జీవితంలో దేవుడు నాకు మేలు చేస్తాడని విశ్వసించగలిగితే ఆ మూగవానికి మాట ఇచ్చిన దేవుడు నీ జీవితంలో కూడా నువ్వు అడిగింది చేస్తాడు. మనందరికీ తెలుసు కదా, యేసు ప్రభుల వారు ఒకసారి ప్రియులారా వాక్యంలో ఉంది కదా, కపెర్నహూముకు వెళ్ళాడు. మార్కు సువార్త 2వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట ఉంటుంది. కపెర్నహూముకు వెళ్ళినప్పుడు ఆ కపెర్నహూములో ఒక పక్షవాయువు గలవాడున్నాడు. యేసు ప్రభుకి ఇంట్లో ఉన్నాడు. ఓ ఇండ్లంతా నిండిపోయారు ప్రజలతో. యేసు స్వామిని చూడాలని కొంతమంది, మాట్లాడాలని కొంతమంది, మేలు పొందాలని కొంతమంది, విడుదల పొందాలని కొంతమంది, అనేక మంది అనేక కోణాల్లో వచ్చినారు. ప్రజలంతా ఏమండి అక్కడ ఆ ఇండ్లంతా నిండిపోయారు. అయితే కొద్దిమంది ఏం చేశారంటే, ఒక 4 ఎన్నో రోజుల నుండి పక్షవాతంతో పడి ఉన్న ఒకని మీద వాళ్ళకి మంచి మనసు వచ్చింది. అరే ఎంతకాలం వీడు ఇలా పడి ఉంటాడు, వీనికి ఆలనా పాలన కూడా కష్టమవుతుంది, కుటుంబీకులు కూడా వీడిని సరిగా చూడలేకపోతున్నారు. కాబట్టి యేసుస్వామి ఊరికి వచ్చాడు, మనం చేయాల్సిన ప్రయత్నం మనం చేద్దాం, యేసుస్వామి దగ్గరికి ఇతన్ని ఎలాగైనా తీసుకెళ్దామని తీసుకొని వచ్చారు. వాళ్ళు వచ్చేలేకే ప్రజలందరూ గుంపులు గుంపులుగా ఉన్నారు. వారు అతన్ని మంచం మీద తీసుకొని రాలేకపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. వారి విశ్వాసం చూడండి. మరి ఇంటి ఓనర్ అరుస్తాడనో తిడతాడనో ఆ ఇంటి వాళ్ళు ఇతని మీద గొడవ, వాళ్ళు ఏం పట్టించుకోలే. వాళ్ళ మనసంతా ఒకటే ఉంది, ఏంటంటే ఈ పక్షవాయువు కలిగిన వాడిని యేసుస్వామి ముందు నిలబెట్టగలిగితే ఆ ప్రభు ఈ వ్యక్తిని బాగు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఇంటి పైకప్పు తీశారంట, మంచముతో సహా యేసుస్వామిది ఉన్న స్థలంలోకి అతన్ని తీసుకొని వచ్చారంట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అంటాడు, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయు గల వానితో చెప్పెను. వాడు వెంటనే స్వస్థత నొందెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎన్ని సంవత్సరాలు పడి ఉన్నాడో, ఎన్ని సంవత్సరాలు బాధపడ్డాడో, ఎన్ని సంవత్సరాలు కలతపడ్డాడో, ఎన్ని సంవత్సరాలు కలవరపడ్డాడో, తన పని తాను చేసుకోలేక తన కుటుంబీకులకు ఏమండి కష్టాన్ని నష్టాన్ని కలిగించని వాడుగా ఉన్నాడో, కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తిని ప్రభు యొద్దకు తీసుకొని రాగలిగారో ప్రభు గొప్ప కార్యం చేశాడు. ఈరోజు ఇమ్మానుయేలు స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని జనులారా, దేవుని జనాంగమా, నీ సమస్య ఏదో దేవుని దగ్గరికి తీసుకొని రా. దేవుని పాదాల యొద్ద ఉంచు, దేవునికి మొరపెట్టు, దేవుని దగ్గర కన్నీరు కార్చు, దేవుణ్ణి అడుగు. నీ సమస్యను తీసుకొని వచ్చి ప్రభు పాదాల చెంత సమర్పించు.
దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. నీవు చేయాల్సిన కార్యం ఏంటంటే, నీవు దేవుని యొద్దకు నీ సమస్యను తీసుకొని రా. ఆ సమస్యను దేవుడు ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఇది నాలో చాలామంది మాకు సమస్యలు ఉన్నాయి, మాకు బాధలు ఉన్నాయి, మాకు ఇబ్బందులు ఉన్నాయి, మాకు అవమానాలు ఉన్నాయి, మాకు అప్పులు ఉన్నాయి, మాకు జబ్బులు ఉన్నాయి అని కూర్చొని దిగులు పడొద్దు. నువ్వు దిగులు పడితే, చింతపడితే జరిగేది ఒరిగేది ఏముండదండి. నీ జీవితంలో విడుదల నొందాలంటే యేసు స్వామి దగ్గరికి నువ్వు రావాలి. నాకు తెలిసిన 2 అన్నదమ్ములను నేను చూశాను. వాళ్ళ తండ్రి గారు తాగి అన్నీ పోగొట్టేశాడు. వాళ్ళకి నిలువ నీడ కూడా లేదు. నిలువ నీడ కూడా లేదు. ఏమండి, డబ్బులంతా అయిపోయింది, ఇల్లు కూడా అమ్మేసుకున్నారు, నిలువ నీడ కూడా లేదు వారికి. 2 అబ్బాయిలే, అమ్మాయిలు అందుకు ఇంకేం లేరు. అయితే ప్రియులారా, ఏమైంది, ఇక వాళ్ళు రెంటెడ్ హౌసెస్లో ఉండాల్సి వచ్చింది. కొంతకాలానికి తండ్రి చనిపోయాడు, తల్లి చనిపోయాడు. అన్నదమ్ములు 2 కూడా జీవిస్తున్నారు. వాళ్ళకి జీవితం చాలా కష్టమైంది. 2 తాగుడుకు అలవాటు పడ్డారు. పెద్దోడు తాగుతున్నాడు, చిన్నోడు తాగుతున్నాడు. ఇంకా తాగడం, ఇంతసేపు సమస్యలతో పోరాడారు, ఇప్పుడు వీళ్ళు కొట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఇక 2 తాగి రావడం, సాయంకాలం అయితే ఒక్కొక్క మాట మాట్లాడుకోవడం, పక్కింటి వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉండడం, కుటుంబానికి నెమ్మది లేకుండా చేయడం, అలా జరుగుతూ ఉంది. ఒకరోజు పక్కింటి ఆమె ఆ ఇంటిలో ఉన్నటువంటి పెద్ద కోడలతో చెప్పిందంట, అమ్మా, ఏంటి మీరు ఇలాగ ఎప్పుడు గొడవలు పడుతుంటారు, మీరు నిద్రపోరు, మమ్మల్ని నిద్రపోనియరు, ఏంటి సమస్య, మేము మందిరానికి వెళ్తాం, మీరు కూడా రండి. ఒకప్పుడు మేము కూడా ఇలానే ఉండేవాళ్ళం, నా భర్త కూడా ఇలా తాగుతుండేవాడు, మేము వెళ్ళాం, ఇప్పుడు మారాం, మీరు అందరు చూస్తున్నారు, మేము దీవించబడ్డాం, ఆ దేవుడు మిమ్మల్ని కూడా దీవిస్తాడమ్మా, రండి అన్నాడు. అయితే ఈ మాట పెద్ద కోడలు శ్రద్ధగా తీసుకుంది, మందిరానికి వచ్చింది. మందిరానికి వచ్చి ఏడుస్తూ ఉంది ఆమె. మందిరంలో ప్రార్థన అంతా అయిన తర్వాత వచ్చింది, ప్రార్థన చేయించుకుంది. నేను ఒకటే మాట చెప్పా, అమ్మా, భయపడొద్దు, దేవుడు ఉన్నాడు, నీ కన్నీటిని ఆశీర్వాదకరంగా చేస్తాడు. నువ్వెంత దుఃఖపడుతున్నావో అంత దీవెనకరంగా నేను చేస్తాడు అన్నాను. ఇక ఆమెకు దేవుని మీద విశ్వాసం కలిగింది. ప్రార్థనకు వస్తుంది, ఉపవాస ప్రార్థనలు, సంఘ సహవాస కూడికలు, ఆదివారపు ఆరాధనలు అన్నీ వస్తుంది. ఆమె ప్రార్థన చేసుకుంటుంటే భర్త వింటున్నాడు. కాలాలు, రోజులు నడుస్తూ ఉన్నాయి. కాలక్రమేణా భర్తకు కూడా మారు మనసు వచ్చింది. ఆమె విన్న వాక్యాన్ని భర్తకు చెప్పేది, మన కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు, ఎట్లా వీళ్ళ భవిష్యత్తు ఎట్లా, నువ్వు ఇట్లా తాగితే ఎట్లా, రా దేవుని దగ్గరికి అంటే దేవుని మహాకృప, కుటుంబం దేవుని దగ్గరికి వచ్చింది. అయితే ఇంకొక ఆయన ఉన్నాడు చూసారా, తమ్ముడు, ఏమండి, వాళ్ళ భార్యకి విశ్వాసం లేదు, దేవుడు మారుస్తాడు, అది నమ్మకం లేదు. దేవుడు ఏం చేస్తాడు, నాకు ఇట్లాంటి భర్త దొరికాడు, నా బతికి ఇట్లా అయిపోయింది, నా జీవితం ఇట్లా అయిపోయింది అని మాట్లాడుతుందే తప్ప దేవుని దగ్గరికి వద్దాం, మా అక్క కుటుంబం దీవించబడింది, మా కుటుంబం దీవించబడుతుంది అనే విశ్వాసం లేదు. ఇప్పుడు ఏమైందో తెలుసా అండి, ఈ చిన్నవాడు ఇంకా తాగుడులోనే, ఆడు అని భార్య అని బిడ్డలు దీనస్థితిలో ఉన్నాడు. ఈ పెద్దవాడేమో దేవుని కృపను పొందాడు, తను, తన భార్య, తన పిల్లలకు గొప్పవారు. నీవు ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు దగ్గరికి రాకుండా నా జీవితం ఎందుకు, నా బ్రతికెందుకు, నేనెందుకు, నా పిల్లలు ఎందుకు అనొద్దు. ఆ మూగవాడు ప్రభు దగ్గరికి వచ్చాడు, మాట్లాడుతున్నాడు. ఈ పక్షవాయు గలవాడు ప్రభు దగ్గరికి వచ్చాడు, స్వస్థత నుండి నడుచుకుంటూ పోతున్నాడు. నువ్వు కూడా ప్రభు దగ్గరికి రావాలి. దుఃఖపడొద్దు, భయపడొద్దు, బాధపడొద్దు, కలవరపడొద్దు, నీ ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. నీకు ఎప్పుడు ఒకటే ధైర్యం ఉండాలా, నా ప్రభు ఉన్నాడు, నేను వెళ్ళగలిగితే నా ప్రభు నాకు మేలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే మార్కు సువార్త 3వ అధ్యాయంలో ఇంకొక మాట రాయబడింది ప్రియులారా, 7వ వచనంలో చూద్దామా. యేసు తన శిష్యులతో కూడా సముద్రమునొద్దకు వెళ్ళగా గలిలయ నుండి వచ్చిన గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను. గలిలయ తీరమున యేసుస్వామి వెళ్తా ఉన్నాడు. జనసమూహములు ఆయన దగ్గరికి వచ్చారు. మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యూదయ నుండి, యెరూషలేము నుండి, యోర్దాను అవతల నుండి, తూరు సీదోనులు అనేక ప్రాంతముల నుండి ఆయన ఎద్దకు గుంపులుగా వచ్చారంటండి. దేవునికి మహిమ కలుగునుగాక. గుంపులుగా వచ్చిరి. జనులు గుంపులు కూడగా చూచి వారు తనకు ఇరుకు కలగకుండానట్లు చిన్న దోణి ఒకటి తనకు సిద్ధపరిచి ఉంచవలనని ఆయన తన శిష్యులతో చెప్పాను. ఆయన అనేకులను స్వస్థపరచెను. దేవునికి మహిమ కలుగునుగాక. చూసారా, యూదయ నుండి, సమరయ నుండి, తూరు సీదోను నుండి, గలిలయ నుండి ఆయన గురించి విన్నారు.
ఏమని? ఈయన బాగు చేస్తున్నాడు, అనేకులను స్వస్థపరుస్తున్నాడు, మృతులు కూడా సజీవులైతున్నారు, పక్షవాయువు కలిగిన వాళ్ళు బాగుపడుతున్నారు, కుష్ఠరోగులు బాగుపడుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, గుడ్డివారు చూస్తున్నారు. అయ్యో ఆయన గొప్పవాడు అని అనేకులు గుంపులుగా వచ్చి ఆయన దగ్గరికి వస్తే ప్రియులారా 10వ వచనంలో ఆయన అనేకులను స్వస్థపరచెను గనుక రోగపీడితులైన వారందరూ ఆయన ముట్టుకొలవలని ఆయన మీద పడుచుండిరి. అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయన చూడగానే ఆయన ఎదురు సాగిలపడి నీవు దేవుని కుమారుడవని కేకలు వేసిరి. బాగులేని వాళ్ళందరూ ప్రభు దగ్గరికి వచ్చి బాగుపడ్డారు, దయ్యాలు పట్టిన వాళ్ళందరూ ప్రభు దగ్గరికి వచ్చి విడుదల నొందారు, వారిలో ఉన్న దయ్యాలు కేకలు వేసి వెళ్ళిపోయాయి. ఈ దినాల్లో చాలామంది దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు. ఆదివారం మాకు పని ఉందిలే అంటారు, చర్చికి మేము రాలేంలే అంటారు, అంత నీతిగా భక్తిగా మేము బతకలేంలే అంటారు, మాకు ఇంకా పిల్లలకు పెళ్ళిళ్ళు కాలేదులే, ఇప్పుడే బాప్తీసాలు తీసుకుంటే ఎట్లా, అంత నీతి మనం ఏడ బతుకుతాం అంటారు. ఇంకొంతమంది అయితే మన దేవుడు కాదులే, దేవుడు నిన్ను ఆశీర్వదించాలని చూస్తున్నాడు, నిన్ను స్వస్థపరచాలని చూస్తున్నాడు, ఎవరిని బట్టో నువ్వు ఆగిపోవద్దు. ఈ మనుషులు నీకు నాకు ఏం చెయ్యరు, నీకు నాకు ఎలాంటి మేలు చెయ్యజాలరి మనుషులు. మనకు మేలు చేయవాడు మన ఆరాధనకు యోగ్యుడైన యేసు ప్రభు ఒక్కడే. వాళ్ళు గుంపులుగా వచ్చారు, యేసు స్వామి దగ్గరికి వచ్చారు. ఆయన యొద్దకు వచ్చి వారిని ఆయన ఒట్టిగా పంపువాడు కాదు. నువ్వు దీన దశలో వచ్చావా ఆశీర్వదిస్తాడు, పాపపు స్థితిలో వచ్చావా నీకు విడుదలనిస్తాడు, బలహీనతలో వస్తావా బలమిస్తాడు, కృంగిపోయేస్తావా లేవనెత్తుతాడు, ఆయన నీ స్థితిని మారుస్తాడు. వచ్చిన వాళ్ళందరినీ స్వస్థపరిచాడు. అపవిత్ర ఆత్మల చేత ఎన్ని రోజులు బాధపడ్డారో వాళ్ళందరూ రెప్పపాటులో ప్రభువును చూడగానే కేకలు వేస్తున్నారు, ఈయన సర్వోన్నతుడైన దేవుడు, దేవుని కుమారుడు అని కేకలు వేస్తున్నారు. ఈరోజు ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, ఇంకా నీ జీవితంలో కష్టంలో, నష్టంలో, దుఃఖంలో, వేదనలో ఉండి నిన్ను నువ్వు శిపించుకుంటూ బతుకుతున్నావేమో. నా బతికెందుకు ఇలా, నా భర్త ఎందుకు ఇలా, నా పిల్లలు ఎందుకు ఇలా, నాకే ఎందుకు ఇన్ని అప్పులు, నాకే ఎందుకు ఇన్ని రోగాలు, నా మీదకి ఎందుకు ఇన్ని నిందలు, నన్నెందుకు ప్రజలు అవమానపరుస్తున్నారని ఒకవేళ నువ్వు కృంగిపోతున్నావేమో, కృంగిపోవడం మానేయి. దేవుని పాదాల దగ్గరికి వచ్చి నీ బాధను దేవునికి చెప్పడం నేర్చుకో. నా ప్రభు చూచుచున్న దేవుడు, నా ప్రభు వినే దేవుడు, నా ప్రభు సహాయం చేసే దేవుడు, నా ప్రభు ఆదరించే దేవుడు నీ జీవితంలో నిశ్చయంగా మేలు చేస్తాడు. నువ్వు నమ్మాలి, దేవుడు ఉన్నాడు. కష్టంలో ఉన్నప్పుడు నువ్వు నమ్మాలి, దేవుడు ఉన్నాడు. మేము మొన్న ఒక రాష్ట్రానికి సభల కోసం వెళ్ళాను వాక్యం చెప్పడానికి. అయితే మేము ఆ సభలు ముగిసిన తర్వాత దైవజనులు గొప్పవారు సాధు సుందర్ సింగ్ అయ్య గారి యొక్క నివాస స్థలాన్ని దర్శించాలని నాకు ఆశ పుట్టింది పంజాబ్లో. అయితే కారులో వెళ్ళాము, అక్కడ అన్నీ చూసాము, ప్రార్థనలు అయినాయి, చక్కగా దేవుని మహిమ. తిరిగి వస్తున్నాం, మంచి హైవేలో ఏమండి ఉన్న పలానా నా ప్రక్కన కూర్చున్న డ్రైవర్ అంటాడు, సార్ ఇందులో డీజిల్ అయిపోతుంది సార్ అన్నాడు. నేను స్టన్ అయిపోయాను. ఏందయ్యా హైవేలో ఇక్కడ పెట్రోల్ బంకులు ఎక్కడుంటాయి ఏమండి, మరి నువ్వెందుకు చూసుకోలేదు అని అన్నాను. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో ఇంకా కారులో కూర్చున్న వాళ్ళందరూ కలవరానికి గురయ్యారు. అయ్యో ఇప్పుడు ఎట్లా, ఆ కారుకి ఆగిపోతుంది మళ్ళీ స్టార్ట్ అవుతుంది, ఆగిపోతుంది స్టార్ట్ అవుతుంది, ఇంకంటే అయిపోయిందనమాట. నేను వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయలే, వెంటనే పాట పాడడం ప్రారంభించాను, దేవుని స్తుతించడం ప్రారంభించాను. దేవుని మహాకృప ఏంటో తెలుసా అండి, ఇక ఆ కారులో డీజిల్ అయిపోతుంది మాకు తెలుస్తుంది, కానీ మేము హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. నేను చెప్పాను, అయ్యా నెట్లో వెతకండి ఒకసారి ఎన్ని కిలోమీటర్ల దూరంలో పెట్రోల్ బంక్ ఉందంటే ఒక బాబు అంటాడు 12 కిలోమీటర్ల వరకు పెట్రోల్ బంకులు ఎక్కలేవంట సార్ అంటాడు. కానీ దేవుని మహాకృప చూడండి, మేము ప్రార్థన చేస్తే సమీపంలోనే ఒక 2 కిలోమీటర్లోనే పెట్రోల్ బంక్ ఉంది, అక్కడికి పోయేంత వరకు ఈ కారు ఆగిపోలేదు. అందరము దేవుని స్తుతించాం. కారు ఆగిపోయే పరిస్థితి వచ్చింది, కానీ విశ్వాసంతో మేము దేవుని స్తుతించడం ప్రారంభించాం. దేవుడు గొప్ప కార్యం చేశాడు. అంటే పాస్టర్ గారండి
మరి 10 ఇట్లా మనం స్తుతులు చెల్లించుకుంటూ పోతే మరి కారు నడుస్తుందా అని వ్యతిరేకయుక్తమైన మాటలు మాట్లాడొద్దు. హల్లెలూయా. నువ్వు డీజిల్ వేసుకోకుండా సోత్రం అంటే పెట్రోల్ కారే ముందుకు పోదు. కష్టతరమైన, నీకు తెలియకుండా, నువ్వు ఊహించకుండా నీ జీవితంలో ఏదైనా ఎదురైతే నా ప్రభు మీద ఆధారపడితే నా ప్రభు కార్యం చేస్తాడు. అందుకే ఆయన మనం శోధించకూడదు, విశ్వసించాలి. మనం ఎప్పుడైతే నీ జీవితంలో ఆ విశ్వాసం ఉందో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అక్కడ ఒక దైవజనుడు అన్నాడు, పాస్టర్ గారు మాకు రాలేదు ఈ తలంపు, దేవునికి ఎంత గొప్ప తలంపు ఇచ్చాడు. వెంటనే నువ్వు దేవుని స్తుతించడం ప్రారంభించావు. దేవుడు ఉన్నాడని నమ్మాలి, అడుగువానికి ఫలం ఇస్తాడని నమ్మాలి. మన జీవితంలో దేవుడు ఎనలేని గొప్ప మేలు చేస్తాడు. ఈరోజు ఇమ్మానుయేల్ స్వరం అనేది ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు నా 2 చేతులు జోడించి జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకెందుకు కూర్చుంటావు? ఇంకెందుకు భయపడతావు? ఇంకెందుకు కలవరపడతావు? నా ప్రభు దగ్గరికి రా. నా ప్రభు నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు. మూగవాడు వచ్చాడు, ఆశీర్వదించబడ్డాడు. పక్షవాయు గలవాన్ని తీసుకొని వచ్చాడు, ఆశీర్వదించబడ్డాడు. గలిలయ, యూదయ, సమరయ, తూరు ప్రాంతాల నుండి అనేక మంది వచ్చారు, విడుదల నొందారు, సంతోషంగా వెళ్ళారు. ఈరోజు దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. నువ్వు కూర్చున్న చోట్లకే ప్రభువే నా దగ్గరికి రావాలి, నా జీవితం ఇట్లా అయిపోయింది అనొద్దు. నువ్వు తప్ప నాకెవరున్నారు దేవా, నీవే నా సహాయం, ప్రభు దగ్గరికి రా. నా ప్రభు నిశ్చయంగా ఆశీర్వదించబోతున్నాడు. అటు దివ్యకృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కలుగునగాక. ఆమెన్. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ఈరోజు ఒక దివ్యమైన సంగతితో మాతో మాట్లాడారు. దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని, అడుగువానికి ఫలము దయచేయవాడని నమ్మవలేను కదా అని చెప్పావు. నిజమే నాయన, ఈ నమ్మిక మాలో లోపించి చాలా దీవెనలు పోగొట్టుకుంటున్నాం. ఆనాడు ఆ వ్యక్తులు నమ్మారు, ఆ మూగవాన్ని తీసుకొని వచ్చారు, బాగుపడ్డారు. ఆనాడు కపెర్నహూములో ఆ వ్యక్తులు నమ్మారు, ఆ పక్షవాయు గలవాన్ని తీసుకొని వచ్చారు, బాగుపడ్డారు. ఆనాడు గలిలయ, యూదయ, సమరయ, తూరు ప్రాంత ప్రజలు నమ్మారు, విడుదల నుండి సంతోషంగా వెళ్ళారు. అటు నమ్మకం మాకు కలుగునుగాక, అటు విడుదల మాకు కలుగునుగాక. శోధన ఏదైనా, కష్టం ఏదైనా, నష్టం ఏదైనా, బాధ ఏదైనా, తొందర ఏదైనా నా ప్రభు ఉన్నాడని నీకు చెప్పి విడుదల నొందుదుముగాక. విన్న వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించమని యేసునామం అడిగి పొందిన్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకు సంఘమునకు పరిశుద్ధులకు దేవుని కృప సదాకాలం తోడేండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమం వీక్షించిన మీ అందరికీ వందనాలు. మాతో ఫోన్లో మాట్లాడండి, ప్రభు దీవెనలు పొందండి, మా కోసం ప్రార్థించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మా ఆరాధనలు జరుగు స్థలం. మా మొదటి ఆరాధన ఉదయం 8 గంటలకు గాజుల రామారం రవినారాయణ రెడ్డి నగర్ నందు జరుగును. మా రెండవ ఆరాధన ఉదయం 11:30 మియాపూర్ ఓల్డ్ ఆఫీస్పేట్ సాయినగర్ నందు జరుగును. పాలు పొంది దీవెనలు పొందగలరు. మా అడ్రస్ రెవరెండ్ డి రమేష్, ఇమ్మానుయేల్ ప్రేయర్ హోమ్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్, 2-327 సాయినగర్, ఓల్డ్ ఆఫీస్పేట్, మియాపూర్, హైదరాబాద్. మీ ప్రార్థన అవసరతల కొరకై మీరు సంప్రదించాల్సిన మా ఫోన్ నెంబర్ 9912956528.